విశాఖలో అయోధ్య ఆలయ నమూనా నిర్మాణం చేశారు. అయోధ్యలో బాలరాముడుని విశాఖ ప్రజలు చూసేలా గరుడ అయోధ్య రామ మందిరం నిర్వాహకులు ఈ నిర్మాణం చేపట్టారు. 80 మంది కళాకారులు 49 రోజుల పాటు కష్టపడి అచ్చు అయోధ్యలో ఉన్న విధంగా నమూనా ఆలయం సెట్ చేశారు. ఈ ఆలయ సెట్ కు దాదాపు 2 నెలల సమయం పట్టింది. విశాఖ బీచ్ పక్కనే అయోధ్య ఆలయ సెట్ ఏర్పాటు చేశారు. విశాఖ వాసులు ఇక్కడకు చేరుకొని బాలరాముడుని దర్శించుకున్నారు. ప్రస్తుతం అయోధ్య మందిరం సెట్ అందరినీ ఆకర్షిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ కూడా ఎప్పుడు కూడా ముందుండే విశాఖ నగరంలో ఇప్పుడైతే హనుమాన్ జయంతి పురస్కరించుకొని అయోధ్య నిర్మాణాన్ని అయితే నమూనాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అందుకు సంబంధించి చూడడానికి అయితే తండోపతండాలుగా అయితే భక్తులు అయితే వస్తున్నారు. ఇది చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది. అయోధ్యలో ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేసి నిర్మాణాన్ని చేశారో అదే విధంగా ఇక్కడ నిర్మాణాలు అయితే జరగడం అయితే జరిగింది. లోపల 392 స్తంభాల నమూనాతో పాటు అలానే 42 ద్వారాలను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క లోపల ఎక్కడికక్కడ కూడా అన్నీ కూడా అయోధ్యలో ఏ విధంగా అయితే బాలరాముని ప్రతిష్ఠ జరిపారో అదేవిధంగా ఇక్కడ కూడా బాలరాముని ప్రతిష్ఠ జరిపి నిత్యం దాదాపు 40 రోజులు అయితే ఈ యొక్క ప్రాంతంలో అయితే స్వామివారి అయితే పూజలు అందుకోవడం అయితే జరుగుతుంది. అందుకు సంబంధించి ఈ నమూనాని చూడడానికైతే అచ్చం అయోధ్యలో ఉన్నామా అనే ఒక అవగాహన అనుభూతిని కలిగించే విధంగా అయితే సాగర్ తీరం ఒకవైపున బీచ్, ఆ బీచ్ ఆనుకొని అయితే ఈ అయోధ్య ఉండడంతో దాదాపు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ నగరానికి అయితే ఈ యొక్క అయోధ్య రావడంతో అయితే వీళ్ళందరూ కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలా ఉంది సార్ అసలు మనం అయోధ్యలో చూడాల్సింది మనకి ఇక్కడ విశాఖ నగరంలో ఈ అయోధ్య రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సంతోషం అండి. యాక్చువల్గా ఏంటంటే అయోధ్య నిజంగా నేను చూడలేదు ఎలా ఉందో. సో ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుందని ఒక అంచనా వచ్చింది. సో అక్కడికి వెళ్ళాలి, చూడాలనే ఆతృత, కోరిక ఎక్కువ కలుగుతోంది ఇది చూడటం వల్ల. సో ఇలాంటి 2-3 పెడితే ఏంటంటే దర్శనం చూడాలి, దర్శనం చేయాలి అనే భక్తిభావం పెరుగుతుంది ప్రజల్లో అనడానికి ఇలాంటివి పెడితే ఎక్కువ ఉపయోగం అవుతుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ పిల్లలతో సరదాగా బాగుంటుంది. ప్రస్తుతం కొంతమంది అయితే లోపల స్వామివారిని చూసి వచ్చారు, బాలరాముని చూసి వచ్చారు. ఎలా ఉందని వాళ్ళ యొక్క ఒపీనియన్ అయితే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? లోపలికి వెళ్ళారు, ఇప్పుడు అయోధ్యలో ఫీల్ ఉందా? అసలు వైజాగ్లో ఎలా రావడం? యాక్చువల్ మాది ఏలూరు, సమ్మర్ హాలిడేస్కి వచ్చాను. బట్ అయోధ్య లాగే మొత్తం సెట్టింగ్స్ అంతా ఉంది. నేను దాదాపు ఒక 10 days నుంచి రీల్ సేవ్ చేసుకొని ఎప్పుడవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా. ఫైనల్లీ ఐ లుక్ ఇట్. ఎలా అనిపించిందమ్మా? లోపల ఒక సైడ్ సముద్రం ఉంది, ఇలా అయోధ్య ఉండడాన్ని మీరు ఏమనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. నేను యాక్చువల్లీ అయోధ్య చూసానండి, వెళ్ళాను. సో నాకు ఇక్కడ కూడా చూస్తే సేమ్ అలాగే అనిపించింది. చాలా బాగుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుండి ఏలూరు అటు సైడ్ నుండి కూడా మీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావడానికి మీరు ఎలా చూస్తున్నారు? ఏమనిపిస్తుంది? అయోధ్య వచ్చామన్న ఒక అనుభూతి ఏమైనా కలిగిందంటారా? చాలా బాగుందండి. మేము రియల్గా అయోధ్య చూసినట్టే మాకు అనిపించింది. మేము నిజంగా అయోధ్య వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చి దేవుని చూసిన తర్వాత అయోధ్య రామిని మేము టీవీలో చూసాము. రియల్గా ఇక్కడ చూసినప్పుడు నిజంగానే మేము దేవుడిని దర్శించుకున్నామన్న అనుభూతి కలిగింది మాకు. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎలా ఉంది? లోపల చూసి వచ్చారు కదా. మేము వెస్ట్ బెంగాల్ నుండి వచ్చామండి. చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంతమంది వచ్చారు? ఎలా వచ్చారు? మేము మొత్తం 6 members వచ్చామండి. అది బాలరాముని చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అయోధ్యలో ఉన్నట్టు చాలా హ్యాపీగా ఉంది. అయోధ్యలో ఉన్నట్టు అనిపించింది. ప్రస్తుతం మనతో పాటు చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగితే, అసలు దీని నిర్వహణ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగితే మనం ఒకసారి తెలుసుకుందాం. అసలు అన్న చెప్పండి, నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టింది? ఎలా అనిపిస్తుంది? నిర్మాణానికి అయితే మనకు 45 రోజుల నుంచి 50 రోజులు పట్టిందండి. ఈ అయోధ్య రామ మందిరాన్ని విశాఖ తీరాన్ని ఏర్పాటు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు ప్రజలకి తెలుగుడిగా నేను అందించడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. మేము ఒక్కరమే కాదండి, బీచ్ బ్యాచ్ గ్రూప్ తరపున, మా గరుడ గ్రూప్ తరపున మన విశాఖ తీరాన మన ఉత్తరాంధ్ర ప్రజలకు, మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు అందించాలనే కోరికతో మేము ఇక్కడ నిర్మాణం చేశాను. దాదాపు నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటారు? ఎన్ని రోజులు దీన్ని ఉంచుతారు ప్రజలకు అందుబాటులో? నిర్మాణానికి 45 రోజుల నుంచి 50 రోజులు అయిందండి. ఇప్పుడు 49వ రోజు అయిందండి. మేము ఇంకొక 2 నెలలు, సుమారుగా 2 నెలల సమయం ఇక్కడ ప్రదర్శనార్థం మేము ఉంచుదామని అనుకుంటున్నామండి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు సందర్శనార్థం మేము ఉంచుతామండి. ఇది ఇక్కడున్న పరిస్థితి అయితే అయోధ్యలో ఏ విధంగా అయితే నిర్మాణాన్ని చేశారో అదే విధంగా ఇక్కడ కూడా స్వామివారిని నిర్మాణాన్ని చేసి స్వామివారిని అయోధ్యలో ఎటువంటి ఫీల్ ఉంటుందో అదే విధంగా 49 రోజులు అయితే కష్టపడి ఈ యొక్క
ఈ 49 రోజులు అయితే ఈ యొక్క ప్రాంతంలో అయితే నిర్మాణాన్ని చేయడానికి అయితే వీళ్ళందరూ కృషి చేసి పూర్తిగా కలకత్తా వెస్ట్ బెంగాల్ నుండి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణాన్ని చేసే అవకాశం అయితే ఉంటుంది. నిర్మాణాన్ని చేశారు. చూడడానికైతే అయోధ్యలో ఉన్న ఒక ఫీల్ ఏదైతే ఉంటుందో అదే విధమైన ఫీల్ని అనుభూతిని కలిగించడానికి అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం అయితే జరిగింది. ఈ నిర్వహణ కమిటీ వాళ్ళైతే 2 నుండి 3 నెలల వరకు ఉంచుతారు. ఉదయం 9 నుండి రాత్రి 10 వరకు ఈ బాలరాముడి నిర్మాణాన్ని ఏదైతే బీచ్ రోడ్ లో పెట్టారో దానికి సంబంధించి ఈ నిర్మాణ నమూనాన్ని వీళ్ళందరూ చూడడానికైతే అవకాశాన్ని కల్పించడానికైతే చేస్తున్నామని, అలానే అయోధ్యలో ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా పూజలు నిర్వహించడం అయితే జరుగుతుందనే విషయాన్ని అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.